अमीरपेट के एस्टर प्राइम अस्पताल में अफसोसनाक वाकया। कार्डियक प्रोसीजर के बाद मरीज की मौत, लवाहिकीन का अस्पताल पर गफलत का इल्ज़ाम। अमीरपेट के एस्टर प्राइमर अस्पताल में एक दिल दहला देने वाला वाकया पेश आया, जहां 35 साला SK मौलाना, जो कि कोदाट के रिहायशी थे, एक कार्डियक प्रोसीजर के बाद इंतकाल कर गए। अहले खाना ने अस्पताल इंतज़ामिया पर सख्त गफलत का इल्ज़ाम आयद किया है। अहले खाना के मुताबिक मौलाना को एक हफ्ता क़ब्ल दिल की शरियानों में रुकावट की तशख़ीस के बाद अस्पताल में दाखिल किया गया था। उनका कहना है कि अस्पताल ने माहिर डॉक्टरों की मौजूदगी की यकीन दहानी करवाते हुए इलाज के लिए राज़ी किया। अहले खाना ने बाकायदा तौर पर दरियाफ्त किया था कि आया अस्पताल में इस नौयत के केस को संभालने की सहूलत मौजूद है या नहीं, जिस पर उन्हें मुस्बित जवाब मिला। 3 रोज़ क़ब्ल किया गया ऑपरेशन मुबैना तौर पर पेचीदगियों का बाज़ बना, जिसके बाद मौलाना कोमा में चले गए और दोबारा होश में न आ सके। अस्पताल ज़राए के मुताबिक मौलाना को अंदरूनी तौर पर शदीद खून बह रहा था और फौरी तौर पर 8 यूनिट खून दरकार था, जो इनके रिश्तेदारों ने मुहैया किया। अस्पताल का कहना है कि मरीज़ को वेंटिलेटर पर रखा गया था, लेकिन अहले खाना का दावा है कि उन्हें मरीज़ से मुलाकात की इजाज़त नहीं दी गई और आज ही उन्हें बताया गया कि मरीज़ की हालत बिगड़ गई है। अहले खाना ने शदीद गम और गुस्से का इजहार करते हुए कहा कि मौलाना अस्पताल में दाखिल होने से क़ब्ल मुकम्मिल तौर पर सेहतमंद और फ़ाल थे। हम उसे उम्मीद के साथ अस्पताल लाए थे, अब वो हमें उनकी नाश दे रहे हैं। एक रिश्तेदार ने कहा, ऑपरेशन के बाद हमें एक बार भी उसे देखने नहीं दिया गया। हमें यकीन है कि इस अस्पताल की गफलत की वजह से उनकी जान चली गई है। मरहूम अपने पीछे एक कम उम्र ख़ानदान छोड़ गए हैं और अहले खाना ने अस्पताल इंतज़ामिया से जवाबदही का मुतालबा किया है। उनका कहना है कि नाक़िज़ बादाज़ ऑपरेशन, निगहदाश्त और शफाफियत की कमी इस सानहे का सबब बनी। अस्पताल इंतज़ामिया से जवाब हासिल करने की कोशिशें जारी है, जबकि अहले खाना ने क़ानूनी कार्रवाई का मुतालबा भी किया है। चैनल को लाइक करें, शेयर करें और फॉलो ज़रूर कर लें। ఈ హాస్పిటల్కి మేము అతన్ని బాగు చేయించుకోవడానికి వచ్చినాము. అతను హాస్పిటల్కి బస్సులో యాక్టివ్గా వచ్చిండు. అతను ప్రజెంట్ వర్కింగ్ పర్సన్. భవిష్యత్తులో ప్రాబ్లం కాకుండా ఉండడం కొరకు మేము హాస్పిటల్ తీసుకొచ్చాము. కానీ వాళ్ళు మీకు వచ్చిన మనిషిని ఇట్లా వచ్చిందని మాకు వాళ్ళ డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఆపరేషన్ రోజు ఉదయం 9:30కి తీసుకెళ్లి నైట్ 10:30కి బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత 7:30 టైంలో 8 యూనిట్ బ్లడ్ కావాలి, లైవ్ బ్లడ్ కావాలన్నారు. మేము దానికి అరేంజ్ చేశాము. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి మాకు ఠాగూర్ సినిమాలో లెక్క వాళ్ళు వెంటిలేటర్ మీద నడిపిస్తూ బతికే ఉన్నాడు, ఇంకా నడుస్తుంది, ట్రీట్మెంట్ నడుస్తుంది, MRI చేయాలని చెప్పేసి 3 రోజుల నుంచి కలిసి ఇవాళ మార్నింగ్ CPR చేస్తున్నాము. ఇక నో మోర్ అని చెప్పేసి చెప్తున్నాం. నడుచుకుంటూ పిల్లలతో ఫ్యామిలీతో, పాప అబ్బాయి చిన్న పాప నడుచుకుంటూ ఫ్యామిలీతో వచ్చి నాని మాకు డెడ్ బాడీ అప్ప చెప్తున్నారు. వాళ్ళ వల్ల కానప్పుడు మేము చేయలేమని చెప్పేసేయాలి, మా వల్ల అవుతుంది అని చెప్పి డబ్బులు యాక్సెప్ట్ చేసి, ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేసి, ఇవన్నీ చేసి మాకు ఈరోజు డెడ్ బాడీ అప్ప చెప్పారు. 35 ఏళ్ళ అబ్బాయిని, అతను టిల్ వర్కింగ్ పర్సన్. భవిష్యత్తులో ప్రాబ్లం రాకుండా ఉండడం కొరకు మేము ఆపరేషన్ చేద్దాం అనుకున్నాం. కానీ వాళ్ళు ఈరోజు మాకు శవాన్ని అప్ప చెప్తున్నారు. దీనికి ఏం చేయాలనేది మీరే ఆలోచించి పెద్ద మనసుతోటి వీళ్ళ పిల్లలకి, భార్యకి న్యాయం చేయండి. వాళ్ళకి వెనక ముందు ఎవరు లేరు. హాస్పిటల్ యజమానితో మాట్లాడారా మరి ఇట్లా అయింది కదా అని చెప్పి? హాస్పిటల్ యజమాని మేము హార్ట్ ఆపరేషన్ అన్న వాళ్ళు బ్రెయిన్ డెడ్ అని చెప్తున్నారు. బ్రెయిన్ ఇట్లా ఇంజూర్ అయింది, ఆపరేషన్ చేసేటప్పుడు బ్లడ్ మేము ఒక 2 టైమ్స్ ఆపాము అనేది చెప్తున్నారు. ట్రీట్మెంట్ ఎన్ని రోజులు చేశారు? ట్రీట్మెంట్ మండే రోజు మార్నింగ్ 9:30 నుంచి 10:30 వరకు చేశారు. ఈవినింగ్ నైట్ 10:30 వరకు. అప్పటికి కూడా బ్లడ్ అప్పటికప్పుడు అరేంజ్ కావాలంటే మేము ఒక 40-50 మందిని చేస్తే పాప మహానుభావులు వచ్చి టైంకి ఇచ్చిపోయారు. వాళ్ళందరికీ వందనాలు. కానీ వాళ్ళు ఇచ్చిన దానికి కూడా ప్రయోజనం లేకుండా అయిపోయింది. ఏం చేయాలనేది మీరే ఆలోచన చేసుకుని వాళ్ళకి న్యాయం చేయండి. పిల్లలకి ఎలాంటి అర్హత లేకుండా ఆపరేషన్ మొదలు పెట్టే వాళ్ళు ఉంటే వాళ్ళు చర్య తీసుకోండి. వాళ్ళు చేయలేనప్పుడు ముందే చేతులు ఎత్తేయాలి, మా వల్ల కావాలని చెప్పేసి రిఫర్ చేయాలి. అలా కాకుండా మేము చేస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్ చేసినట్టుంది. వాళ్ళకి సరైన ఎక్విప్మెంట్ ఉన్నాయా లేవో తెలియదు, ఆ రోజు స్పెషలిస్ట్ ఉన్నారో లేదో తెలియదు, మాకు అర్థం కావట్లేదు. టిల్ ఈ రోజు వరకు మార్నింగ్ వరకు ఏం చెప్పలేదు. మార్నింగ్ CPR చేస్తున్నాము, ఇక నో మోర్ అని చెప్పేసి చెప్తున్నారు. చిన్న